వేములవాడ వాణి విద్యాలయంలో పేరెంట్స్ టీచర్ సమావేశం మంగళవారం పాఠశాల కార్యాలయంలో నిర్వహించారు. పాఠశాలలో చదివే విద్యార్థుల తల్లిదండ్రులు హాజరై తమ పిల్లల పట్ల విద్యపై ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులకు తల్లిదండ్రుల సమక్షంలో ర్యాంక్ కార్డ్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ బద్దం అనంతరెడ్డి, పిల్లి మహేష్, పాఠశాల ప్రిన్సిపల్ బత్తిని రామ్తో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఫస్ట్ నుంచి 5th క్లాస్ బాబు ఇక్కడే ఫస్ట్ నుంచి 5th క్లాస్ చదువుతుంది సార్. బాబు యొక్క మెంటాలిటీ గురించి నేను మేడంకి అని సార్స్కి అని వాళ్ళ బాబుని బాగా పికప్ చేసిండ్రు. ఇక్కడ యాక్టివిటీ అయినా మేడం ప్రతి ఒక్క మేడం అయినా, ప్రతి ఒక్క సార్ అయినా, ప్రిన్సిపల్ సార్ అయినా బాబు గురించి ఇట్లా చెప్పగానే కేర్ తీసుకోవడము, బాబుని ఎంకరేజ్ చేయడము, ప్రతి ఒక్క యాక్టివిటీ అయినా చాలా బాగుంది సార్. పిల్లలకి ఎట్లా చెప్పాలి ఏంటి అనేది పేరెంట్స్ మీటింగ్ పెట్టినప్పుడు మేము చెప్తా ఉంటే సార్స్ కూడా మమ్మల్ని ఎంతో గౌరవంతో రిసీవ్ చేసుకోవడము, పిల్లల యొక్క ప్రవర్తన అర్థం చేసుకోవడము చాలా బాగుంది సార్. పాప కూడా ఇక్కడే, మా పాప ఫస్ట్ 5th క్లాస్ ఇక్కడే చదివింది సార్. పాప కూడా మంచిగా మళ్ళీ హాస్టల్కి వెళ్ళింది. పాప కూడా బాగా చదువుకుంటుంది. పాపలానే బాబు కూడా చదువుకోవాలని కోరుకుంటుంది సార్. ఈరోజు పేరెంట్ టీచర్ సందర్భంగా కొత్తగా ఇక్కడ పేరెంట్ టీచర్ అనేది ఒక ప్రోగ్రామ్ లాగా అనిపిస్తుంది. కానీ ఏ చిన్న ఇష్యూ పిల్లవాడి గురించి కానీ ఇక్కడ చదివే విద్యార్థుల గురించి ఏది ఏ రోజు ఇన్ఫామ్ చేసినా వాళ్ళు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని పిల్లలు దేంట్లో వీక్ ఉన్నారు, ఏ విధంగా మలిస్తే వాళ్ళు షైన్ అవుతారు, ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా చదువు ఎలా కొనసాగించాలి అనేది ఇక్కడ టీచర్స్కి కానీ, ప్రిన్సిపాల్ గారికి కానీ ఎవరికైనా చాలా ఈజీ వాళ్ళే. ఎందుకంటే ఏ పిల్లవాడు ఏ విద్యార్థిని ఎలా చదివించాలి, ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనేది వాళ్ళు ఇది ఒక్కరోజు కాదు, నిరంతరం చేస్తున్న శ్రమ. అది ఏంటంటే ఒక సబ్జెక్టులో ఒక విషయం డౌట్ ఉంది అని అంటే ఆ డౌట్ వరకే కాకుండా దాని ముందు ఏం జరుగుతుంది, తర్వాత ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఫ్లైటే ఉందనుకోండి, అది ముందుకు వెళ్తుంది అని అంటే ముందుకు ఎలా వెళ్తుంది అనేది ఫస్ట్ దాని బాడీ స్ట్రక్చర్ నుంచి ముందుకు వెళ్ళే విధానం ఎలా ఉంటుంది అనే దాని నుంచి కూడా సుదీర్ఘంగా వివరణ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. స్కూల్ లెసన్సే కాకుండా లైఫ్ లెసన్స్ కానీ, పిల్లలకు ఇతరులతో ఎలా బిహేవ్ చేయాలనేది పద్ధతులు కానీ అన్నీ చాలా చక్కగా నేర్పిస్తారు ఇక్కడ. ప్రతి టీచర్ కూడా ప్రత్యేకమైన శ్రద్ధతో పిల్లలను ఇక్కడ తీర్చిదిద్దుతున్నారు. పిల్లలు ఈ స్కూల్లో చదవడం నాకు చాలా ఆనందంగా ఉంది. మా అమ్మాయి కూడా ఈ స్కూల్లోనే ఫస్ట్ 10th క్లాస్ చదువుతుంది. మా పాప కూడా ఇందులో చదువుకుంటుంది. వాణి విద్యాలయం చాలా మంచి స్కూల్. ఇందులో ఫీజులో అయినా ఇంతలో అయినా మాకైతే మంచి ఉంది. ఫస్ట్ నుండి ఏది పిల్లల్ని ఎప్పుడు భయపడ్డది తెలియదు, ఏం తెలియదు, మంచిగా చదువుకుంటున్నాను. బాబు ఫస్ట్ నుంచి 2nd ర్యాంక్, 1st ర్యాంక్ తప్ప ఎప్పుడు అది లేదు. చాలా బాగుంటుంది, మంచి స్కూల్. Today in our Vaani Vidyalaya High School we are conducting PTA parent teacher meeting regarding the summative assessment and examination. We believe that parents are the first and most important teacher in their children's life. They play an important role in their children's education. We believe that also. We are happily welcome all the parents to the PTA parent teacher meeting, and many parents from the morning session onwards they are coming and they are asking the questions and they are clearing their doubts regarding their children curriculum and non-curriculum academics, and our teachers also giving the answers to the parents' questions and they are solving their children's problems with a great enthusiasm. Thank you. First I would like to thank to Vaani Vidyalayam School and teachers. పూర్వం మా పిల్లలు చదువు అంతా బాగుండేది, కానీ ఇప్పుడు వాణి విద్యాలయం వచ్చినాక దాని యాక్టివిటీస్ అండ్ వాళ్ళు చేసే కార్యక్రమాలు, యోగా చాలా సిస్టమేటిక్ ఉన్నది. ఒకరోజు రాకపోయినా కానీ దే ఆర్ ఫాలోయింగ్ ద, అంటే ఒకరోజు పిల్లలు రాకపోయినా ఫోన్ ఫాలోయింగ్ చేయడము, ప్లస్ వాళ్ళ చదువు వాళ్ళు రాయకుండా ప్రతిదీ పర్ఫెక్షన్. ఇట్స్ వెరీ గుడ్. దట్స్ వై థ్యాంక్స్ టు ద teachers and management of the Vaani Vidyalaya.